థ్రెట్ ఉందనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. లేటెస్ట్‌గా వస్తున్న ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సిట్టు బృందం అనేది నలుగురు ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆ నలుగురు ఐపీఎస్‌ల్లో ఒక ఐపీఎస్ ఇప్పటికే తాను విచారణలు చేయలేను అంటూ తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారు? ఏంటి? అతని వెనక ప్రెషర్ ఏముంది? ఏ కారణాలనేది తెలీదు. ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే, ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఎంప్లాయీ ఇక్కడ 100 మందిని పూడ్చారు. అది నా సాయంతోనే పూడ్చారు అంటూ లొకేషన్స్ చూపిస్తూ సంచలనానికి తెరదీశాడో, ఆ విజిల్ బ్లోయర్‌ని చంపేస్తాం, నువ్వు కేసు వాపస్ తీసుకో అని అతనికి బెదిరింపులు వస్తున్నాయి. అది కూడా సిట్టు బృందంలోనే ఉన్న ఒక ఉన్నతాధికారి నుంచి అతనికి బెదిరింపులు వస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేసు నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీలు దొరికినా కూడా నీ ప్రాణానికి రక్షణ ఉండదు, నువ్వు చాలా అతిపెద్ద తప్పు చేస్తూ ఉన్నావు, అతిపెద్ద సంచలనానికి తెరదీస్తూ ఉన్నావు, ఏదైనా జరగచ్చు, నీకు కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నారు. అంతేకాక నువ్వు చెప్పిన చోట కనుక బాడీలు లేకపోయినా కూడా నీ ప్రాణానికి రక్షణ లేదు, నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నావు, అలాగే ఇంకో 10-15 ఏళ్ళు బతకాలి అంటే కనుక సేఫ్గా నువ్వు పెట్టిన కేసుని వెనక్కి తీసేసుకో అని అతనికి బెదిరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తోంది. ఈ లోకల్గా అంటే ఇక్కడ సిట్టు బృందం నుంచి మరికొంతమంది సభ్యుల నుంచి విచారణ జరుపుతున్న అధికారుల నుంచి ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఇది ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే సిట్టు బృందంలోని ఒక ఐపీఎస్ విచారణ నుంచి తప్పుకోవటం, రెండోది అదే సిట్టు బృందంలోని ఒక ఉన్నతాధికారి విజిల్ బ్లోయర్గా ఉన్న ఈ రహస్యాలు బయటికి చెప్తున్న వ్యక్తిని బెదిరింపులకు గురి చేయటం, చంపేస్తాననటం. అసలు అల్టిమేట్గా ఈ కేసు విచారణ తేలే లోపు ఎవరికైనా న్యాయం జరుగుతుందా, అసలు విషయాలు బయటకు వస్తాయా లేదా అనేది కూడా గ్యారెంటీ లేకుండా పోయింది.